హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బుజ్జితల్లి యూట్యూబ్ ఛానల్. ములక్కాయలు సొరకాయలు ఎత్తుకొని వస్తుండు కదా, వాడెవడో కాదండి, నా తమ్ముడు అనమాట. హయాన్ గడి బర్త్డే ప్రిపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో కుకింగ్ అనేది చేస్తున్నారనమాట. వీడు మళ్ళీ ఫ్రేమ్లోకి వచ్చేసాడండి, జుట్టు సరి చేసుకొని. అక్క ఈసారి వీడియో బాగా నేను బాగా రావాలి అన్నట్టు అంటున్నాడు వాడు నవ్వుకుంటూ. సో ఫైనల్లీ మేము ఒక 60 మెంబర్స్ కోసం బిర్యానీ అనేది ప్రిపేర్ చేపిస్తున్నాం అనమాట. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు కంటిన్యూ చేయండి గాయ్స్. ఫైనల్ కేక్ కటింగ్ అయిపోయింది అనమాట. వాళ్ళ మామ వచ్చేసాడు కేక్ పెట్టడానికి. సో ఈ వీడియో కంటిన్యూ చేసేయండి గాయ్స్. పెట్టకరా, వాడికి దగ్గు వస్తుంది, నైట్ చాలా తినేసాడు అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. వాడితో గొడవ పెట్టేస్తున్నా. సో ఫైనల్లీ వాడి చేతుల మీద ఉండేది మొత్తం నేను నాకేసాను అనమాట. నా హస్బెండ్ చూడండి, అబ్బో ఏదో కష్టజీవి లాగా మొత్తం ఇంకా కెమెరా ముందు పెట్టగానే ఇక చూడండి, వామ్మో ఏం యాక్టింగ్ చేస్తున్నావు నాయన. ఆంటీ వాళ్ళంతా మా ఇంటి పక్కన ఉండేవాళ్ళే అనమాట. సో వాళ్ళందరికీ హయాన్ అంటే చాలా ఇష్టం అనమాట. హయాన్ కనిపిస్తే చాలండి ఎత్తుకొని వెళ్ళిపోతారు. అలాంటి రిలేషన్ అనమాట వాళ్ళది హయాన్తో. సో ఫైనల్లీ వాళ్ళు కూడా కేక్ అనేది పెట్టేశారు అనమాట. చాలా సందడిగా ఉండే అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వాడి బర్త్డే ఎప్పుడైనా వాడికి స్పెషల్గానే ఉండాలి అని చెప్పి నేను నా హస్బెండ్ అనుకున్నాము. సో ఫైనల్లీ మా విగ్గు కూడా వచ్చేసాడు. విగ్గు వచ్చేసరికి నాకు మరదవుతాడు అనమాట. వాళ్ళ నాన్న ఎమ్మెల్యే, వైరా ఎమ్మెల్యే అనమాట మా మామయ్య. సో ఫైనల్లీ మేము ఫోటోలు దిగుతా ఉంటే మా అన్నయ్య కూడా వచ్చేసారు. వాళ్ళ అత్తయ్య, వాళ్ళ మామయ్య, వాడి బామ్మర్ది అందరు వచ్చేసారనమాట.
మేము ఫోటోలు దిగుతూ ఉంటే పండు వచ్చి హయాన్ చేతిలో ఉన్న చాక్లెట్ తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. సో వాడు అడుగుతున్నాడు బాబాయ్ చాక్లెట్ ఇవ్వు అని చెప్పి. అయితే నేను అంటున్నాను, పండు హయాన్ చాక్లెట్ తీసుకున్నావేంటి నువ్వు, వాడు అసలే ఫోటోలు దిగట్లేదు అని చెప్పి వాడికి చాక్లెట్ ఇస్తే లాక్కొని వెళ్ళిపోయావు అని అన్నాను నేను. ఇటు చూడండి, వీడు వచ్చేసరికి నా తమ్ముడు అనమాట, నమస్కారం పెడుతుండు. వీడు వచ్చేసరికి లడ్డు, వాడికి నేను ఒక పేరు పెట్టాను లడ్డు అని చెప్పి. వాడు వచ్చేసరికి నా ఇంకో కొడుకు అనమాట. సో బాగా ఎంజాయ్ చేస్తున్నారండి హయాన్ బర్త్డేకి, మామూలుగా కాదు, దద్దరిల్లిపోతుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటే మా వాళ్ళు కిందికి వచ్చి డాన్సులు వేసేస్తున్నారు అనమాట. సో హయాన్ వాళ్ళ పెద్దమ్మ చాలా లేట్గా వచ్చారు, అంతా ఫంక్షన్ అయిపోయిన తర్వాత వచ్చారనమాట. హాస్పిటల్లో పర్మిషన్ లేదు తనకి. హయాన్ వాళ్ళ మేనత్త అనమాట డాన్స్ చేస్తుంది, వాళ్ళ పెద్దనాన్న. సో అందరు బాగా ఎంజాయ్ చేశారండి. ఫైనల్లీ మేమంతా హ్యాపీ. మీ బ్లెస్సింగ్స్ అనేవి హయాన్ గాడికి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. వాడిని బ్లెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చూసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ గాయ్స్, ఐ లవ్ యూ, బాయ్ బాయ్.